తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వస్తి వచనంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు ఆలయ అర్చకులు. నేడు ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అలాగే ఈ నెల 30వ తేదీన ఎదుర్కొల్లు, 31వ తేదీన తిరుకల్యాణం, ఫిబ్రవరి 1వ తేదీన దివ్య విమాన రథోత్సవం జరగనున్నాయి. నేడు స్వస్తి వచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 3వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేకంతో ముగియనున్నాయి. భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారికి అనుబంధ క్షేత్రమైనటువంటి శ్రీ పూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా, అంగరంగ వైభవోపేతంగా వార్షిక పాంచాన్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది. ఈ దివ్య దేవాలయం శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా పూజా కార్యక్రమంచే విరాజిల్లుతూ పిలిస్తే పలికే దైవంగా భక్తుల యొక్క అభీష్టమును నెరవేర్చేటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇటు క్షేత్రంలో గత సంవత్సరం మాదిరిగానే ఇంకా వైభవోపేతంగా పాంచానిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలనేటువంటి భావనతో అలంకరణలు, విద్యుత్ దీపాలంకరణతో, వేద పారాయణికులతో ఈ యొక్క వైభవంగా ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు స్వస్తి వాచన కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. ఈ చేసేటువంటి బ్రహ్మోత్సవము అద్భుతమైన రీతిలో చక్కగా జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ స్వస్తి వాచనంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వాసుదేవ పుణ్యాహవాచనంతో క్షేత్రం మొత్తం కూడా మంచి పుణ్యాహ జలంతో స్వామివారి యొక్క సన్నిధిలో ప్రోక్షణ చేయడం జరిగింది. తదుపరి కార్యక్రమాన్ని దిగ్విజయపరచడం కొరకు రక్షాసూత్ర బంధనం అనేటువంటి కార్యక్రమంతో ఈ పూట కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకోవడం జరుగుతుంది. ఇటు స్వస్తివాచన కార్యక్రమంలో అధికారులు, అర్చక వర్గము, పారాయణిక వర్గము పాల్గొని ఈ యొక్క స్వస్తివాచన కార్యక్రమాన్ని అద్భుతమైన రీతిలో నిర్వహించుకోవడం జరిగింది. సాయంకాలం ముత్సంగ్రహణం, పుట్టమన్నుకు వెళ్ళడం, ముత్సంగ్రహణ కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి మహామంటపంలో అంకురారోపణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలలో పాల్గొని భగవద్ బంధువుల్లాగా అందరూ కూడా స్వామివారిని దర్శించి తరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాం. ప్రతి కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని దిగ్విజయపరుచుగాక. అలాగే 30వ తారీఖున స్వామి సన్నిధిలో ఎదుర్కోరు మహోత్సవము, 31వ తారీఖున స్వామి యొక్క తిరుకల్యాణ మహోత్సవము, 1వ తారీఖున స్వామికి దివ్య విమాన రథోత్సవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా పాల్గొని ఈ బ్రహ్మోత్సవాలను దర్శించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలుగా అవుతుగాక అని చెబుతూ భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగారుగా స్వస్థ సమస్త మంగళాన్ని భవంతు. ఓం నమో నరసింహాయ నమః. ఈ రోజు నుండి శ్రీ పాతలక్ష్మి దేవస్థానం నందు స్వస్తి వాచనంతో శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబడినవి. ఇట్టి ఉత్సవాల్లో భాగంగా 30 తారీఖు రోజున శ్రీ స్వామివారి ఎదుర్కోలు కార్యక్రమము, 31వ తారీఖు రోజున శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవము, అదేవిధంగా 1వ తారీఖు రోజున శ్రీ స్వామివారి రథోత్సవ కార్యక్రమం, ఆ తదుపరి శతఘటాభిషేకం తదితర కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం తరఫు నుండి విద్యుత్ దీపాలంకరణ, శ్రీ స్వామివారి కళ్యాణకు అవసరం పూల అలంకరణ, అదేవిధంగా అన్నదానము, తర్వాత మిగతా ప్రాంతాల నుంచి అర్చక స్వాములు కూడా వచ్చేసి ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను దిగ్విజయం చేస్తారని చెప్పేసి ఆహ్వానిస్తున్నాము.